హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్. నేను క్రిస్టల్ హీలర్ అండ్ డివైన్ ఎనర్జీ. ఐఎమ్ ఆస్ట్రాలజిస్ట్ అండి. నాకు చాలామంది కాల్ చేసి అడుగుతుంటారు, మేడం మేము ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి, మేము చక్కగా హెల్త్ పరంగా కానీ లేదా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేకుండా రిలేషన్ పరంగా చాలా బాగుండడానికి మాకు ఏదైనా మంచి రెమెడీ చెప్పండి మేడం అని అడుగుతుంటారండి. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళందరి కోసమని ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్తున్నానండి. ఈ రెమెడీ కనుక మీరు పాటిస్తే తప్పకుండా మీకు 10 డేస్ నుంచి 15 డేస్ లోపు మంచి రిజల్ట్స్ వస్తాయండి. మీరు ఫైనాన్షియల్గా కానీ రిలేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కూడా మీరు చాలా బాగుంటారు. ఇలాంటి ఒక మంచి గాజు బౌల్ తీసుకొని దీని నిండా ఇలా రైస్ వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీని మీద కొన్ని క్రిస్టల్స్ మనము ప్లేస్ అంటే పెట్టుకోవాల్సి వస్తుందండి. దాంట్లో ఫస్ట్ మనం పెట్టుకున్నది హెమటైట్ గోల్డెన్ టార్టైస్ అండి. ఈ హెమటైట్ గోల్డెన్ టార్టైస్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఇది ఇలా బియ్యం మధ్యలో ఇలా మీ ఇంట్లోకి వచ్చేలా, అంటే టార్టైస్ మీ ఇంట్లోకి వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొన్ని క్రిస్టల్స్ కూడా ప్లేస్మెంట్ చేసుకోవాలండి. అవి ఏంటి అంటే పైరెట్ అండి. పైరెట్ గురించి మీకు తెలిసిందే కదా, మనీని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందండి. చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఇది ఇక్కడ మనం రైస్ బౌల్ మీద పెట్టుకున్నాము. మ్యాలకెట్ ఉంది కదండి, మ్యాలకెట్ మీ బిజినెస్ కానీ మీరు చేసే జాబ్లో కానీ మంచి గ్రోత్ ఇస్తుంది, మనీని అట్రాక్ట్ చేస్తుంది, కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం మ్యాలకెట్ కూడా పెట్టుకున్నామండి. సిట్రిన్ అంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది, హెల్త్ను కూడా చాలా బాగా హీల్ చేస్తుందండి. సిట్రిన్ కూడా చక్కగా ఈ గాజు బౌల్ మీద పెట్టుకున్నాము. రోజ్ కార్డ్స్ అండి ఎప్పుడు కానీ బంధాలని, అంటే మనకున్న రిలేషన్షిప్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇలాంటి మంచి రోజ్ కార్డ్స్ని కూడా మనం దీని మీద పెట్టుకుందాము. ఇప్పుడు మనం పెట్టుకునేది ఏంటంటే ఫ్లోరేట్ అండి. ఫ్లోరేట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత చాలా బాగుంటుందండి. మనం ప్రశాంతంగా ఉన్నామంటే మన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. మనం సంపాదించిన డబ్బులని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, లేదా మనం ఎలా సంపాదించాలి, ఇంకా మనీని ఎలా సంపాదించాలి, మనం రిలేషన్లో కూడా ఎంత బాండింగ్గా ఉండాలనేది చక్కగా సెట్ చేస్తుందండి ఈ ఫ్లోరేట్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకున్నాము. ఇలా కొన్ని కాయిన్స్ కూడా తీసుకోండి. మనీ అబైడెన్స్ కోసమని ఇలా కొన్ని కాయిన్స్ కూడా తీసుకొని చక్కగా ఈ రైస్ బౌల్ మీద పెట్టుకోండి. ఇలా మీరు బౌల్ తయారు చేసుకున్న తర్వాత వీటికి మనం కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకునేటివి ఉంటాయండి. ఆ అఫర్మేషన్స్ చెప్పుకుంటే ఈ బౌల్ యాక్టివేషన్ అవుతుంది. దానివల్ల మీ ఆరోగ్యంగా కానీ డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు కనుక నాకు కాల్ చేస్తే ఇలాంటి బౌల్ ఇంకా ఎలా తయారు చేసుకోవాలి, మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, వీటికి ఉన్న అఫర్మేషన్స్ ఏంటి అనేది నేను కంప్లీట్ చెప్తాను. క్రిస్టల్స్ కూడా నా దగ్గర పర్చేస్ చేస్తే నేను వీటిని చక్కగా మీకు హీలింగ్ చేసి ఇస్తాను. మార్కెట్లో దొరికే క్రిస్టల్స్ పెట్టుకుంటే ఎలాంటి లాభం ఉండదండి. హీలింగ్ చేసిన క్రిస్టల్స్ పెట్టుకోవడం వల్లనే 100% రిజల్ట్స్ మీకు వస్తాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.